ముందుగా ఒక చిన్న కథ మీకు తెలుపుతాను. ఒక ప్రముఖ కంపెనీలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్న సుబ్బారావు వయసు ప్రస్తుతం 45 ఏళ్ళు. అతని జీతం నెలకు 50,000 రూపాయలు. అతనికి 2 పిల్లలు. పిల్లవాడు ఇంటర్ చదువుతున్నాడు. కూతురు 10th క్లాస్. ఎలాంటి అప్పులు లేకపోవడంతో ఇక ధైర్యం చేసి సిటీలో 50 లక్షల ఖరీదైన అపార్ట్మెంట్ని ఈఎంఐల్లో కట్టే విధంగా సుబ్బారావు తీసుకున్నాడు. అంటే ప్రతి నెల సుబ్బారావు 20,000 రూపాయలు ఈఎంఐ తన ఇంటికి గాని కడుతున్నాడు. అలాగే మిగిలిన 20,000 రూపాయలతో పిల్లల చదువు ఖర్చులు, ఇంటి ఖర్చులు, ఇక మిగిలిన మరో 10,000 రూపాయలతో ఈఎంఐ కట్టేలా ఒక చిన్న కారు తీసుకున్నాడు. జీవితం అంతా చాలా హ్యాపీగా సాగిపోతుంది. కానీ ఇంతలో ఒకరోజు సుబ్బారావుకి ఆఫీసులో ఉన్నప్పుడే అకస్మాత్తుగా ఆయనకి గుండెపోటు వచ్చింది. హాస్పిటల్కి తీసుకెళ్లే లోపే సుబ్బారావు ప్రాణాలు కోల్పోయాడు. అనుకోని ఈ సంఘటన ఆ కుటుంబాన్ని విషాదంలో ముంచేసింది. కేవలం సుబ్బారావు మాత్రమే ఆ కుటుంబంలో సంపాదిస్తున్న వ్యక్తి. అందులోనూ అతను చేస్తున్నదే ప్రైవేట్ కంపెనీ అవడంతో అతని జాబ్ ప్లేస్ని మరొకరితో వెంటనే కంపెనీ రీప్లేస్ చేసుకుంది. గత 15 ఏళ్ల నుంచి వారి కంపెనీలోనే ఉద్యోగం చేస్తున్నప్పటికీ కంపెనీ వారు మాత్రం ఎలాంటి ఫైనాన్షియల్ హెల్ప్ అనేది ఆ కుటుంబానికి కనీసంగా కూడా చేయలేదు. దాంతో ఆ కుటుంబంలో ఇక నుంచి ఆ పిల్లల చదువుల ఖర్చుల్ని, 20,000 రూపాయల హౌస్ లోన్ ఈఎంఐని, 10,000 రూపాయల కార్ లోన్ ఈఎంఐని, ఇవన్నిటిని ఎలా పే చేయాలి అనే భయం సుబ్బారావు భార్యలో పుట్టింది. ఇక తాను తన కుటుంబం ఈ ఆర్థిక సమస్యల నుంచి బయటపడలేను అనే ఉద్దేశంతో ఎంతగానో భయపడిపోయింది. కానీ ఇంతలో తన భర్తకు సంబంధించిన కొన్ని డాక్యుమెంట్లను బీరువాలో వెతుకుతుండగా అనుకోకుండా ఆమెకు టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్కి సంబంధించిన ఒక డాక్యుమెంట్ అనేది కనిపించింది. దాంతో దాన్ని బాగా పరిశీలించి వాటిని క్లెయిమ్ చేయగా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు వాళ్ళకి 2 కోట్ల రూపాయలు అందజేశారు. సుబ్బారావు బతుకున్నప్పుడు తన ఈ టర్మ్ ఇన్సూరెన్స్కు గాను కేవలం ప్రతి నెల 1,150 రూపాయలు మాత్రమే కట్టేవాడు. కానీ నేడు అదే ఆయన కుటుంబాన్ని, ఆయన పిల్లల భవిష్యత్తుని, సమాజంలో గౌరవాన్ని అన్నింటినీ నిలబెట్టింది. 50 లక్షల విలువైన హౌస్ కానీ, 10 లక్షల విలువైన కార్ కానీ ఇవేమీ కూడా సుబ్బారావు లేనప్పుడు ఆ కుటుంబాన్ని ఆదుకోలేదు. ఎందుకంటే ఇవన్నీ లైబిలిటీస్ కాబట్టి వాటి ఈఎంఐలు పూర్తయితే తప్ప మన సొంతం కాదు. కానీ కేవలం అతి తక్కువ అమౌంట్తో 1,150 రూపాయలతో తీసుకున్న టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఒక బిగ్ అసెట్ లాగా సుబ్బారావు లేనప్పుడు కూడా అతని కుటుంబాన్ని కాపాడింది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు టర్మ్ ఇన్సూరెన్స్ పవర్ ఏంటి అనేది. ఒకవేళ మీకు మంచి ఆస్తి ఉంది, మీ జీతం కోటల్లో ఉంటే మీ కుటుంబానికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఎందుకంటే మీకు ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగినా మీ కుటుంబ సభ్యులకి డబ్బు పరంగా ఎటువంటి లోటు ఉండదు. వారు ఒక మంచి జీవితం గడపవచ్చు. కానీ మీరు కేవలం జీతం మీద ఆధారపడినట్లయితే మీకు అనుకోకుండా ఏదైనా జరిగితే అప్పుడు ఆ కుటుంబంలో వారి మీద ఆధారపడే వారి పరిస్థితి చాలా ఇబ్బందికరంగా మారుతుంది. నిజానికి కాలం అనేది మన చేతుల్లో ఉండదని మనందరికీ తెలిసిన విషయమే. అప్పటి వరకు మనతో మాట్లాడిన మనిషికి ఆ మరుక్షణం ఏమవుతుందో ఎవరికీ తెలియదు. కాబట్టి మనం సంపాదించడం మొదలుపెట్టినప్పటి నుంచే బీమా అనేది మన మొదటి ప్రాధాన్యత అవ్వాలి. చాలామంది ఇన్సూరెన్స్ గురించి చెప్పినా దాన్ని చాలా తేలిగ్గా తీసుకుంటారు. కొంతమందికి అయితే ఇన్సూరెన్స్ పేరు చెప్పగానే కోపం, చిరాకు వస్తుంది. మన కుటుంబానికి రేపు మనం ఉన్నా లేకున్నా ఈ ఇన్సూరెన్స్ అనేది ఒక భరోసా లాంటిది. అందుకే దీనికి సంబంధించిన కొన్ని విషయాలను మీతో పంచుకుంటాను. దయచేసి మిస్ కాకండి. సో ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మొదటిగా అసలు టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి? టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఒక టర్మ్ వరకు, అనగా మనం ఎంచుకున్న కొన్ని ఇయర్స్ వరకు ఈ ఇన్సూరెన్స్ అనేది మన ఫ్యామిలీకి ప్రొటెక్షన్ ఇస్తుంది. ఉదాహరణకి ఇప్పుడు సల్మాన్ వయసు 25 ఏళ్ళు అనుకుంటే అతను 40 ఏళ్ళకి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నట్లయితే సల్మాన్కి 65 ఏళ్ళు వచ్చే వరకు ఈ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది అతని కుటుంబాన్ని కాపాడుతుంది. దురదృష్టవశాత్తు ఈలోపు సల్మాన్కి ఏదైనా జరిగితే ఈ ఇన్సూరెన్స్ కంపెనీ అనేది ఆ బీమా మొత్తాన్ని ఆ కుటుంబానికి అందజేస్తుంది. ఇక బెస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ని ఎలా తీసుకోవాలి? ఇందుకోసం సాధారణంగా 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఆన్లైన్ ద్వారా, 2 ఏజెంట్ ద్వారా. టర్మ్ ఇన్సూరెన్స్ని ఏజెంట్ ద్వారా కూడా మనం తీసుకోవచ్చు. కానీ ఆన్లైన్లో తీసుకోవడం అనేది ఏజెంట్కి సంబంధించిన కమిషన్ని మనకు లేకుండా చేస్తుంది. దాంతో మనం కట్టే టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది తగ్గుతుంది. ఇక ఆన్లైన్లో బెస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ని ఎలా తీసుకోవాలి అనేది మీకు క్లియర్గా తెలుపుతాను. కింద డిస్క్రిప్షన్లోను, కామెంట్ సెక్షన్లోను మీకు ఒక లింక్ ఉంటుంది. మీరు దాన్ని క్లిక్ చేయడం ద్వారా నేరుగా పాలసీ బజార్ వెబ్సైట్లోకి వెళ్తారు. ఇక వెళ్ళాక మీ నేమ్ని, డేట్ ఆఫ్ బర్త్ని, మీ మొబైల్ నెంబర్ని మీరు ఇవ్వడం ద్వారా ఆ తర్వాత వ్యూ ప్లాన్ని క్లిక్ చేయండి. మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. వాటికి గాను మీరు కరెక్ట్ ఆన్సర్స్ ఇచ్చేయండి. ఎలాంటి మిస్టేక్స్ చేయకండి. ఎందుకంటే ఈ మిస్టేక్స్ వల్ల ఫ్యూచర్లో మన ప్రీమియం అనేది ఆగిపోవచ్చు. ఇక లోపలికి వెళ్ళాక అన్ని రకాల టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీస్ అనేవి అన్ని కంపెనీలకు సంబంధించినవి క్లియర్ డీటెయిల్స్తో మీకు కనిపిస్తాయి. వాటిలో మీకు సెట్ అయ్యే బెస్ట్ వన్ని మీరు చూస్ చేసుకోవచ్చు. మీరు వాటిలో క్లెయిమ్ సెటిల్డ్ రేషియో అనేది హైయెస్ట్గా ఉన్న వాటికి ప్రయారిటీ ఇవ్వండి. ఇక ఆ తర్వాత బ్రాండ్కి, అలాగే తక్కువ ప్రీమియం కట్టించుకునే వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఇలా మీరు పాలసీ బజార్ వెబ్సైట్లో ఏకంగా 51 ఇన్సూరెన్స్ పార్ట్నర్స్కి సంబంధించిన ప్లాన్స్ని కంపేర్ చేసుకోవచ్చు. బెస్ట్ పాలసీని మీకోసం తీసుకోవచ్చు.
1 crore లైఫ్ కవర్ కలిగిన టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ సైతం కేవలం 473 రూపీస్ పర్ మంత్తోనే మొదలవుతున్నాయి. అలాగే వీటిపై 10% వరకు మీరు ఆన్లైన్ డిస్కౌంట్స్ను పొందవచ్చు. అంతేకాదు పాలసీ బజార్ వారు 24/7 క్లెయిమ్ అసిస్టెంట్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక 59 ఇల్నెస్ని కవర్ చేసేలా రైడర్స్ కూడా కలవు. అలాగే ఈ కవరేజెస్ అనేవి అప్ టు 8 years వరకు కూడా ఉన్నాయి. ఇక పాలసీ బజార్ అనేది ఆన్లైన్ పోర్టల్ కాబట్టి ఆఫ్లైన్తో పోలిస్తే లోవర్ రేట్స్ ఉంటాయి, కనుక మీరు మనీని సేవ్ చేసుకోవచ్చు. అంతేకాదు అండర్ సెక్షన్ 80C కింద మీరు ట్యాక్స్ బెనిఫిట్ని కూడా పొందవచ్చు. ఇంకొక మెయిన్ థింగ్ ఏమిటంటే పాలసీ సెలక్షన్, డాక్యుమెంటేషన్, క్లెయిమ్ వీటన్నిటిలో కూడా వీరే మీ ఇంటికి వచ్చి మీకు హెల్ప్ చేస్తారు. మనం మన ఫ్యామిలీని కనుక సేఫ్గా ఉంచుకోవాలి అనుకుంటే మాత్రం టర్మ్ ఇన్సూరెన్స్ తప్పనిసరి. దీనికి సంబంధించిన లింక్ని కింద డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో ఉంచుతాను, మీరు చూడవచ్చు. ఇక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఏమిటంటే ఎలాంటి డెత్స్ అనేవి ఇందులో కవర్ అవుతాయి, ఎలాంటి వాటిని వీళ్ళు రిజెక్ట్ చేస్తారు అనేది. నెంబర్ 1, న్యాచురల్ డెత్ ఆర్ మెడికల్ కాజెస్. బీమాదారుడు సహజమైన లేదా ఏదైనా అనారోగ్య సమస్యల కారణంగా మరణిస్తే ఆ వ్యక్తి యొక్క కుటుంబ సభ్యులు ఈ పథకం ద్వారా కవరేజ్ అమౌంట్ని పొందగలరు. నెంబర్ 2, యాక్సిడెంటల్ డెత్. ఇక ప్రమాదవశాత్తు మరణించిన వారి లబ్ధిదారులు కూడా టర్మ్ ఇన్సూరెన్స్ ద్వారా ధనాన్ని పొందగలరు. అయితే చాలా టర్మ్ ఇన్సూరెన్స్ పథకాలు ప్రమాదం జరిగిన వ్యక్తి యొక్క లబ్ధిదారులకు ఇన్సూరెన్స్ చేసిన సొమ్ము కన్నా అదనపు సొమ్మును కూడా చెల్లించే అవకాశం ఉంది. అయితే ప్రమాదం ద్వారా చనిపోయిన వ్యక్తి మద్యపానం లేదా ఏదైనా మాదక ద్రవ్యాల మత్తులో వాహనాన్ని నడిపినా లేదా ఎటువంటి నేరపూరితమైన చర్యలకు పాల్పడినా ఈ పాలసీ ద్వారా అతని కుటుంబ సభ్యులు లబ్ధి పొందలేరు. అదేవిధంగా స్కై డైవింగ్, పారాచూట్, రాఫ్టింగ్, బంగీ జంప్ వంటి సాహసాలు చేస్తూ సదరు వ్యక్తులు మరణించినా అతని లబ్ధిదారులకు బీమా డబ్బు అందే అవకాశం లేదు. ఇక నెంబర్ 3, ఆత్మహత్య. బీమా కలిగిన వ్యక్తి ఒకవేళ పాలసీ తీసుకున్న రోజు నుండి 12 నెలల లోపు కనుక ఆత్మహత్య ద్వారా మరణిస్తే అతని లబ్ధిదారులకు 80% ఇన్సూరెన్స్ ధనం పొందే అవకాశం ఉంది. అలాగే ఈ ఇన్సూరెన్స్కి అనుసంధానంగా ఏదైనా పాలసీ తీసుకుని 12 నెలలలోపు మరణించినట్లయితే పాలసీ యొక్క లబ్ధిదారుడికి 100% డబ్బు చెల్లించబడుతుంది. అయితే పాలసీదారుడు 1 సంవత్సరం పాలసీ పూర్తయిన తర్వాత ఆత్మహత్య చేసుకుంటే పాలసీ యొక్క ప్రయోజనాలు రద్దు చేయబడతాయి మరియు పాలసీ రద్దు చేయబడుతుంది. ఆత్మహత్య మరణాలకు కవరేజీలని కొన్ని జీవిత బీమా సంస్థలు అందించవచ్చు లేదా అందించకపోవచ్చు. నెంబర్ 4, సెల్ఫ్ ఇంజ్యూరీస్. ఒకవేళ కనుక పాలసీదారుడు స్వీయ గాయాలతో కానీ లేదా ఏదైనా ప్రమాదకరమైన పనులు చేస్తూ కానీ మరణించినట్లయితే అతని లబ్ధిదారులు చేసే క్లెయిమ్ని బీమా కంపెనీలు నిరాకరిస్తాయి. నెంబర్ 5, హెచ్ఐవి ఎయిడ్స్. బీమా తీసుకున్న వ్యక్తి లైంగిక పరంగా వ్యాపించే హెచ్ఐవి వంటి వ్యాధులతో మరణించిన ఇన్సూరెన్స్ ద్వారా డబ్బులు రావు. నెంబర్ 6, మత్తు పదార్థాలు. బీమాదారుడు మద్యం, మాదక ద్రవ్యాల వంటి అధిక ప్రభావంతో మరణిస్తే ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చే అవకాశం లేదు. ఇక నెంబర్ 8, సునామీ ఆర్ న్యాచురల్ డిజాస్టర్స్. సాధారణంగా బీమా చేసిన వ్యక్తి సునామీ కారణంగా లేదా మెరుపులు, వాతావరణ పరిస్థితులు, భూకంపం వంటి ప్రకృతి వైపరీత్యాల కారణంగా మరణించినప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ అతని కుటుంబానికి కవరేజ్ అందిస్తుంది. నెంబర్ 9, క్లెయిమింగ్ మోర్ దెన్ 2 పాలసీస్. ఇక బీమా సొమ్మును పొందాలి అనుకునే లబ్ధిదారులు 2 కంటే ఎక్కువ పాలసీని క్లెయిమ్ చేయాల్సి వచ్చినట్లయితే ఇన్సూరెన్స్ రెగ్యులారిటీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా నియమాలను అనుసరించి కొన్ని పద్ధతుల్లో పాటించాల్సి ఉంటుంది. అలాగే నామినీ కొత్త టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ను కొనే ముందు ప్రస్తుతం ఉన్న బీమా వివరాలని సదరు కంపెనీకి అందజేయాల్సి ఉంటుంది. ఇక ప్రపోజల్ ఫారంలో పాలసీ యొక్క సమాచారం పొందుపరచాల్సి ఉంటుంది. అలాగే బీమాదారుడి మరణ ధృవీకరణ పత్రాన్ని కూడా బీమా కంపెనీకి అందజేయాల్సి ఉంటుంది. అప్పుడు కొత్త బీమా కంపెనీ ఈ సమాచారాన్ని ప్రస్తుత బీమా కంపెనీతో మాట్లాడి సరిచూసుకుంటుంది. ఒకసారి వ్యవహారం అంతా విజయవంతంగా పూర్తయితే తర్వాత నామినీ బీమా సొమ్మును పొందగలరు. ఇక చివరిగా రైడర్స్ యొక్క ఇంపార్టెంట్ ఏమిటి? రైడర్స్ అనేవి మన లైఫ్ స్టైల్కి అనుగుణంగా ఎంచుకోవాలి. ఉదాహరణకి మీరు ఎక్కువగా వెహికల్స్ మీద బయట తిరిగే వ్యక్తి అయితే మీ పాలసీలో ఖచ్చితంగా యాక్సిడెంటల్ డెత్ అండ్ డిజేబిలిటీ బెనిఫిట్ రైడర్ని యాడ్ చేసుకోవడం అనేది ఎంతో మంచిది. ఇది ఎలా ఉపయోగపడుతుంది అంటే ఏదైనా కారణాల వల్ల ప్రమాదంలో కాళ్ళు చేతులు కోల్పోయినా లేదా మంచానికి పరిమితమైతే ఈ రైడర్ వల్ల కాస్త అమౌంట్ అనేది ముందే లభిస్తుంది. ఇలా ఈ మాదిరిగానే వివిధ రకాల రైడర్స్ అనేవి ఉన్నాయి. వాటిలో మనకి అనుగుణంగా ఉన్న వాటిని మనం ఎంచుకోవచ్చు. అలాగే క్రిటికల్ రైడర్ బెనిఫిట్ను కూడా చెక్ చేసుకోండి, మీకు నచ్చితే యాడ్ చేసుకోవచ్చు. ఇలాంటి రైడర్స్ చాలా ఉంటాయి, కానీ ఈ 2 అనేవి ముఖ్యంగా అందరికీ ఉపయోగపడేవి. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే డయాబెటిక్ పేషెంట్స్కి, ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఉన్నవారికి, సీనియర్ సిటిజన్స్కి కూడా ఈ పాలసీ బజార్ వారు కవర్ని ప్రొవైడ్ చేస్తున్నారు. పాలసీ బజార్కి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లోనూ అలానే కామెంట్ సెక్షన్లో ఉంచుతాను. వాటి ద్వారా మీరు వెళ్ళి మీకు నచ్చిన ఇన్సూరెన్స్ ప్లాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మీరు కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి రాబోతున్నాయి. వాటిని మీరు కూడా పొందేందుకు తప్పకుండా మన తెలుగు నాలెడ్జ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆల్లో పెట్టుకోగలరని మనవే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.